అనేక ఆటంకముల ద్వారా మనం సాగిపోకుండా ఆగిపోతూ ఉంటాం. కొన్ని పాఠములు మనం ఈ వాక్యాలు చదువుకుంటున్నప్పుడు నేర్చుకోవాలి. పౌలు తను కూడా ఏం నేర్చుకుంటున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందును దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. పౌలు తన గురించి రాసుకుంటూ ఉన్నాడు. క్రైస్తవులమైనటువంటి మనం గతంలో ఎన్నో పొరపాట్లు చేసి ఉంటాం. అసలు మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మారే ఉండగా ఆయన మనను ఏర్పాటు చేసుకొని యేసు యొక్క రక్తంలో కడిగి శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అయినప్పటికీ మనం మరలా ఆయా పాపములు అతిక్రమములు చేసి ఎంతో బాధపడి ఒక విధమైనటువంటి ఇంత నష్టపోయాని, ఇంత గతి తెచ్చుకున్నాను అనే బాధతో బాధపడతాం. కానీ పాత పాపాలేంటి, లేకుండా మారుమనసు పొందిన తర్వాత చేసినటువంటి తప్పులు పాపాలేంటి? పౌలు ఏం చెప్తున్నాడంటే వాటిని పట్టుకొని మనం బాధపడుతూ మన హృదయ వేదనను ఎక్కువ చేసుకొని అక్కడే ఆగిపోయి కంటే ముందుకు సాగాలని చెప్తా ఉన్నాడు. నేను ఒకటి చేయించున్నాను అంటున్నాడు. తన యొక్క ఎక్స్పీరియన్స్, పౌలు యొక్క అనుభవాలు ఏంటంటే పాతమే మరిచి, గతాన్ని మరిచి, కనీసం ఈ రోజున ఒక డేట్ వేసుకో. గతమును జ్ఞాపం చేసుకున్నంతసేపు మన యొక్క మనసులో నొచ్చుకోవడం తప్ప నువ్వు చేసేది ఏం లేదు. నీకు ఒక క్రొత్త జీవితం కావాలి. ఎక్కడున్నావో అదే విచారకరమైనటువంటి జీవితంలో మనం ఉంటే ఏంటి ప్రయోజనం ఏమి లేదు. ఇంకోటి ఏంటి, ముందుకు వెళ్ళటమే కాకుండా 14వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని. నీ దృష్టి దాని మీద ఉండాలి. అప్పుడు నీకు అనవసరమైన దుఃఖం ఉండదు. సాతాను పని ఏంటంటే నిన్ను అనవసరమైన కన్నీరు కార్పించడమే సాతాను యొక్క పని. అనవసరంగా ఏడవడం ఇది సాతాను పని. నీకు అర్థం కావట్లేదు. అయ్యో ఇలాగైపోయింది, అయ్యో అలాగైపోయింది, దానిని బట్టి నువ్వు కన్నీరు కార్చడం. ఇవాడికి నేను ఎలా ఉండేదాన్ని నువ్వు విచారపడమే కాకుండా, నీ విచారాన్ని కొనసాగించడమే కాకుండా, నీ విచారాన్ని ఇతరులకు కూడా వారు కూడా నిన్ను చూసి విచారపడేట్టుగా చేసుకుంటున్నావు. స్వీయ పరితాపమే కాకుండా అలాగే నిన్ను చూసి అవతల వాళ్ళు అయ్యో ఇలాగైపోయింది కదా అని. ఇదంతా కూడా నాన్ సెన్స్. దేవుని దృష్టిలో ఒక క్రైస్తవుడు అలా ఉండకూడదు. నీవు సంతోషంగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నావు. ఒక తప్పు జరగడం, ఆ తప్పును బట్టి బాధపడడం, ఆ బాధలోనే బాధ అనే ఇంట్లో అలా ఉండిపోవడం, దాంట్లో బయటికి రమ్మంటున్నాడు. నేను ఎంతకాలం ఈ వేదన అనే ఇంట్లో ఉంటావు? బయటికి రావాలి. బయటకు వస్తే ఆయన నేను ఉన్నతమైన పిలిచాడు. ఆయన ఏ మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళాలో, ముందుకు నడవాలో ఆ మార్గంలో పెడతాడు ఆయన. నేను ఈ వేదనకరమైన ఇంట్లో ఎందుకుంటాం? ప్రయోజనం ఏంటి? అది నడవనేది, దానివల్ల నీకు ప్రయోజనం లేదు. ఏ విధమైనటువంటి బహుమానం నీకు లేదు, ఏ విధమైన జయ జీవితము నీకు లేదు. ఈ అపజయ జీవితంలోనే ఆయన కొరకు ఏదైనా చేస్తే నీకు సంతోషం ఉంటుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే నీకు చాలా సంతోషం. అది మర్చిపోతున్నాను మనం. మొదటి 2 దాసులు మనం ధ్యానం చేసుకుంటే ఏమంటున్నాడంటే, మిక్కిలి కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు. బల అంటే వెల్ డన్, సంతోషకరమైనటువంటి వార్త. దాంట్లోకి వెళ్ళిపోవాలి మనం. ఏ మార్గంలో నుంచి? నాశనకరమైన మార్గం, ఊరిని ఏడుస్తూ ఉండేటటువంటి మార్గం, అపజయములతో కూడినటువంటి మార్గం, అపజయములను తలంచుకొని ఆ ఇంట్లోనే ఒక మూలం కూర్చొని ఏడుస్తూ ఉండేటువంటి మార్గం. దాంట్లో బయటికి రమ్మంటున్నాడు. నేను ఆ దాసుని చూసి ఏమంటున్నాడంటే, యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడు అంటున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు. శుభప్రదమైన నిరీక్షణ గురించి ఆలోచించుకోకుండా ఈ రోమాల్లో పాతి పెట్టాను, నువ్వు కఠినుడు అని నేను తెలుసుకున్నాను, అందుకని నేనేమి చేయలేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నువ్వు ఏ విధంగా చేసి ఉండవలసినది అంటే, మనం మాదిరి ఎవరు? మొదటి 2 దాసులు మాదిరి. వాళ్ళు ఏం చేశారు? వీడేం చేయలేదు. మొదటి 2 దాసులు ఏం చేశారు? వాళ్ళు వ్యాపారం చేశారు. అంటే అంతా మర్చిపోయారు. ఆయన సంతోషపెట్టాలి, నేను సంతోషపడాలి. నేను ఎట్లా సంతోషపడాలి? ఆయన చెప్తాడు, ఇలా చేసి ఉంటే నీకు సంతోషం ఉండేది కదా. ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాడు? అనవసరం ఎందుకు పెట్టుకున్నావు? వేరే విషయాలు ఎందుకు పెట్టుకొని దీనిని పక్కన ఎందుకు పెట్టావు? వేరే విషయాలను నువ్వు తలంచుకొని ఏడుస్తా కూర్చుంటే అసలు విషయం మర్చిపోతాను. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనం,
ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. వాక్యం చదువుతున్నాం. వాక్యం ఏం బోధిస్తున్నా నీకు? బోధకులు ఏం బోధ చేస్తున్నారు? ఈ యహలోక సంబంధమైన వాటిని విసర్జించమంటున్నారు. శరీర సంబంధమైన వ్యామోహం, యహలోక సంబంధమైనటువంటి ఇచ్చలు, వీటిని విసర్జిస్తే నీ యొక్క నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణలో సంతోషిస్తావు. ఇవి విడిచిపెట్టలేకపోతున్నావు, సరే దాంట్లో సంతోషం లేదు నీకు. అది విడిచిపెట్టలేదు కనుక మనసు లాగుతోంది కనుక సంపూర్ణంగా నీ యొక్క హృదయం అంతటితో, నీ ఆలోచనతో, నీ యొక్క పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించి నీవు సంతోషంగా బల నమ్మకమైన మంచి దాసుడా అనేటటువంటి పేరు తెచ్చుకోవడానికి బదులుగా ఎంత కాలంకి ఇలా ఉంటాం. ఆయన రాకడంటే శుభప్రదమైనది, కానీ అశుభమైపోయింది అతనికి. ఒక్క తర్వాత తీసుకున్నవాడు దేవుని రాకడ నీకు బహువిచారంగా ఉంటుంది, బహు భయంకరంగా ఉంటుంది. అది ఉగ్రత దినం అది. కానీ అదే సమయం ఆయన కొరకు వ్యాపారం చేసి 10 మీనాలు సంపాదించి తిరిగి 5 మీనాలు సంపాదించి వాళ్ళకి అది శుభప్రదమే. అదే రోజు నీకు బహు భయంకరంగా ఉండి నీ తట్టుకోలేనిదిగా ఉంటావు. నువ్వు తట్టుకోలేవు, ఎందుకంటే నీ టైం అంతా కూడా నీ యొక్క జీవనోపాధి కొరకు ఏం చేసావు అని అంటే నా పని, నా కుటుంబం కొరకు నేను పని చేసుకున్నాను, ఇక తప్ప ఇంకోటి ఏం లేదా నీకు? అది తప్ప ఇంకోటి ఏం లేదా? ఆయన రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదటి వెతికితే నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తానని ఆయన చెప్తున్నాడు కదా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. దేని కొరకు? మన దేహంతో చేసినటువంటి ప్రతి క్రియ కొరకు. నువ్వు ఈ వ్యాపారంలో ఉంటే దేహం గురించి నువ్వు ఆలోచించు. మైండ్ అంతా ఆయన కొరకు ఆత్మలు సంపాదించాలి, ఆయన సేవలో ఉండాలి, 24 అవర్స్ ఆయన సేవలోనే ఉండాలి. అది తప్ప ఇంకో దాంట్లోకి నేను వెళ్ళను అంటే నీకు బహుమానం కొరకు నేను పరిగెత్తుచున్నాను. ఎప్పుడు బహుమానం ఉంటుంది? దేవుని రాజ్యం కట్టడానికి పూర్తిగా నిర్ణయం చేసేసుకున్నాను. కంప్లీట్గా ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్. దే విల్ గెట్ ద ప్రైజ్. నేను ఏమైనా సరే ప్రైజ్ నాకు వస్తుందని దురభిమానంతో ఉంటే ఆ లాస్ట్ వాడు పొందినటువంటి బహు దుఃఖాన్ని నువ్వు అనుభవించవలసి వస్తుంది. ఫ్రీ. దేవుని రాజ్యం కట్టడం అనేది ఫ్రీ. ఉచితంగా కట్టబోయా అంటే దానిని వదిలేసి ఎందుకు నేను కట్టలేకపోయాను, అందుకు నేను కట్టలేకపోయాను, ఎందుకు ఫ్రీగానే దేవుడు రమ్మంటున్నాడు కదా, నేను నీకు ఇష్టం లేదు ఇది. మరి పౌలు ఎన్ని శ్రమలు అనుభవించి దేవుని నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలనేది అననీయ అనే ఒక దేవుని సేవకుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు అననీయ అని పిలిచి నువ్వు ఆయన దగ్గర వెళ్ళు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు ఎంత భయంకరమైన వాడు ఇతడు. కానీ ఇతడు యేసయ్య నామం కొరకు అనేకమైన శ్రమలు అనుభవించబోతా ఉన్నాడు. అది నిజంగా తగునా? ఆయన నామం కొరకు ఇతడు శ్రమలు అనుభవించాలి, ఇదే ఛాన్స్ అనుకున్నాడు. అంతే. చాలా 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 భయంకరమైన వాడు. దాని కొరకు నియమించబడ్డాడు. ఇతడు ఆ గతమును మర్చిపోవాలి. ఇప్పుడు దేవుడు చెప్పిన దానిని ఏమీ లేకుండా అకస్మాత్తుగా కౌగిలించుకున్నాడు. అంతే. అయ్యి బాబోయ్, నేను తగినవాడనా? ఎటువంటి శ్రమలో మనకు తెలుసు. ఒకటి తక్కువ 45 దెబ్బలు 5 సార్లు తిన్నాడంట, బెత్తాలతో కొట్టబడ్డాడంట. అదంతా మనం 2 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎంతో మరి రకరకమైన శ్రమలు పొందాడు అతడు. ఈ శ్రమలు భరించడానికి అతడు సంతోషంగా భరించాడు అతడు. అందుకని ఈ సంతోషం ఎక్కువ కనుక జైల్లో ఉండి ఏమని రాస్తున్నాడంటే సంతోషించడానికి రాస్తాడు. ఎంత సంతోషం ఉంది అతనికి ప్రజల్లో ఉన్నప్పుడు. ఎంత భయంకరమైన వాడిని, అనేక మందిని చెరసాల్లో పెట్టిన వాడిని,
ఇంత భయంకరుడైనటువంటి నాకు ఆయన కొరకు చెరసాలలో ఉండటమా ఎంత భాగ్యం ఇది. అకస్మాత్తుగా మనకేంటంటే ఒక్కొక్కసారి ఆత్మ లేనప్పుడు, శరీరానుసరంగా జీవిస్తున్నప్పుడు, ఒకసారి ఆత్మలో ఉన్నప్పటికీ అకస్మాత్ మత్సరం అని వస్తుంది. ఆసాపు అనేటువంటి ఆయనకి మత్సరం వచ్చిందంట. 73వ కీర్తనలో నేను మత్సర పడితేనే అంటాడు అతను. అలా చక్కగా గీతలు రాస్తాడు, ఉద్యోగ కీర్తనలో గీతాలు రాస్తాడు, తర్వాత ఆయన సన్నిధిలో అనేక మందిని ఉద్యమింపజేస్తాడు. ఇటువంటి ఆసాపు అకస్మాత్తుగా అతను కళ్ళు బయలు గమనింది. వాళ్ళని వీళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయిపోతున్నారు. అందుకే నీ యొక్క చూపు అనేది జాగ్రత్తగా ఉండాలి. నీ పక్కన వాళ్ళు అకస్మాత్తుగా ఇటువంటి భాగ్యవంతులు అయిపోతున్నారు. 73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు అది చూశాడు. అందుకని భక్తిహీనుల దగ్గర మనం వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ క్షేమము కంటపడనివ్వకూడదు. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. వాళ్ళు గర్వించారు, నువ్వు ఎందుకు చూడాలి వాళ్ళని? గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితే వాళ్ళని వీళ్ళని చూస్తున్నప్పుడు అసలు దృష్టి మర్చిపోతాం. వెరీ యువర్ విషన్, ఎక్కడ నీ యొక్క దృష్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? భక్తిహీనుల ఇంటికి వెళ్తే భక్తిహీనుల యొక్క స్వభావం నీకు వస్తుంది. వాళ్ళ క్షేమాన్ని చూసి మత్సరపడతాం. నేనేంటి దేవుడా 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 అని ఇలా ఉన్నాను నేను. వాళ్ళకి దేవుడు లేడు, ఏం లేడు, ఎలాగ ఉన్నారు చూడు. వాళ్ళు ఎంత పైకి లేచిపోతున్నారు, ఎంత గర్విష్ఠులుగా ఉన్నారు. వాళ్ళు నడకలాగా ఉన్నారు చూడు. ఎందుకు వాళ్ళ నడకను చూస్తున్నావు? ఎందుకు వాళ్ళ క్షేమాన్ని చూస్తున్నావు? సైతాన్ ఏంటి, నీ దృష్టిని తొలగిస్తాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి దృష్టిని తొలగించి నీవు చేయవలసిన వ్యాపారం చేయకుండా, దేవుని సేవ చేయకుండా దేని మీద పెట్టేస్తావు. ఎందుకో నీకు తెలియదు. అందుకని నువ్వు చేసే ప్రతి పని దేవుని చిత్తంలో ఉన్నదా లేదా? విశ్వాసం అనేటువంటి వాడు దేవుని చిత్తంలో ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు వెళ్ళుట, నీ నడుచుట, నువ్వు వచ్చుట, నీ నడక, నీ పడక సమస్తం దేవుని చిత్తంలో ఉండాలి. నీవు దేవుని చిత్తంలో లేకపోతే సాతానుకు గురైపోతావు. తన దృష్టి అనవసరంగా, ఇంత భక్తిపరుడు తన దృష్టి అంతా అనవసరంగా వేరే దాని మీదకి వెళ్ళింది. అది కీర్తనలో 13వ వచనం. నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఇనుట వ్యర్థమే. మళ్ళా తర్వాత ఎటువంటి తలంపులు వస్తాయి? ఒకసారి శుద్ధి చేసుకున్నవాడే అతను. నువ్వు ఒకసారి శుద్ధి చేసుకున్న దానమే అంత వ్యర్థమైపోయింది. ఇవి సైతాన్ని కలిగించే తలంపు. ఎక్కడ నాకేముందిలే, ఈ మారువేసి పొందడం అనవసరం, శుద్ధి చేసుకోవడం కూడా అనవసరం, క్షమాపణ అడగడం అనవసరం అని వ్యర్థమైనటువంటి తలంపులు, నిరాశతో కూడినటువంటి తలంపులు, నీవు నిందించుకునేటువంటి తలంపులు. నీ పరిస్థితిని చూసుకొని నీకు నువ్వే నిందించుకుంటా ఉన్నావు. ఎవరిని నిందించుకోమన్నాడు? అనవసరమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, నువ్వు వెళ్ళకూడని వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, నీ దృష్టి వాళ్ళ మీద పెట్టావు, వాళ్ళ మాటలు విన్నావు, నీ హృదయం చెడిపోయింది. అంతే. వాళ్ళ మీద ఎందుకు చూస్తున్నావు? నువ్వు అసలు ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? 14వ వచనం. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. దినమంతా బాధ తెచ్చుకున్నాడు. ప్రతి ఉదయం ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా దినమంతా దుఃఖంతో ఉన్నాడు ఇతను. ఉదయం దుఃఖమే, మధ్యాహ్నం దుఃఖమే, సాయంకాలం దుఃఖమే, ఏడుపు 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 ఏడుస్తున్నాడు. ఎవరాడమన్నాడు? ఇది అనవసరమైన దుఃఖం. దినమంతా హీ వాస్ అఫ్లిక్టెడ్ ఆల్ డే. దినమంతా కూడా గుచ్చబడుతున్నాడు. సాతానుకు చోటిస్తే వాడు గుచ్చుతూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. దేవుని శాంతిలో ఉండకుండా దేవుని యొక్క మాటలు వినడానికి బదులుగా 16వ వచనం. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి, దేవుని పరిశుద్ధ స్థలంలోకి వచ్చే వరకు కూడా గుచ్చుతూనే ఉన్నాడు సైతాను. ఏంటి, నేను ఇలా ఉన్నానండి, 10 మందికి బోధ చేసేవాడిని, నేను ఇలా ఉన్నానండి, ఎంతోమందికి పాటలు నేర్పించినటువంటి వాడిని నేను ఎందుకు ఇలా దుఃఖపడుతున్నాను, నేను ఏడ్చుకుంటూ వచ్చాడు. తను ఏ స్థలంలోనికి రావాలో ఆ స్థలంలోకి వచ్చాడు. దేవుని పరిశుద్ధ స్థలంలోకి వచ్చే వరకు కూడా అతడు ఏడుస్తూనే ఉన్నాడు. 18వ వచనం. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. దేవుడు కళ్ళు తెరిచి, దేవుడు కళ్ళు తెరిచే వరకు కూడా నువ్వు వాళ్ళ వీళ్ళు చూస్తూనే ఉంటావు. వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళ కంఠం పెద్ద లావుగా ఉన్నది, వాడు ఎలా మడచేసి నడుస్తున్నాడు అని అనుకున్న వాడు వాళ్ళ యొక్క గతి ఏంటో చూపించాడు దేవుడు. ఎంతమంది క్షేమాన్ని చూస్తున్నావు కదా, వాళ్ళకి అదొచ్చేసింది, వీళ్ళకి ఇదొచ్చేసింది,
అకస్మాత్తుగా వాళ్ళకి ప్రమోషన్ వచ్చేసింది, నాకే ఇలాగైపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు చూపించండి వాళ్ళ కాలు ఎక్కడుందో చూడు. జారుడు స్థలంలో కాలు పెట్టారంట. వాళ్ళకి అర్థం కావట్లేదు. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు జారిపోతారనే సంగతి వాళ్ళకి తెలియదు. గుడ్డి అయిపోయిన వాళ్ళు గుడ్డివారు. నువ్వు వాళ్ళని చూస్తే నువ్వు గుడ్డివాడు అయిపోతున్నావు. దేవర్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్. 19 క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు. క్షణం మాత్రం ఒకటే దెబ్బ. వాళ్ళు సంపాదించింది చాలా సంపాదించారు, చాలా సంవత్సరాలు సంపాదించారు. కానీ ఇతను కళ్ళు తెరిచి చూపించాడు. క్షణం మాత్రం, ఒక్క క్షణంలో ఉండరు వాళ్ళు. స్లిప్పరీ గ్రౌండ్, జారుడు స్థలంలో కాలు పెడితే చాలు నేరుగా పాతాళానికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరో సంపాదించేశారు, వీళ్ళు ఎవరో సంపాదించేశారు, నీకెందుకు అదంతా, నీకెందుకంట. జారిపోయే స్థలంలో ఉండి వాళ్ళు ఆహా ఓహో అని దేవుని కూడా దూషిస్తా. మేము చూసారో ఎలా సంపాదన చేశాము, నీవు ఉన్నావు. వీళ్ళు కూడా నిన్ను నిందిస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు అయింది, నువ్వే సంపాదించేమిటి, అవి నీకు బుర్రలోకి ఎక్కుతున్నావా? ఎంత నీవు గురుడిగాను అను. వాళ్ళ మాటలు వినేటట్టు చెవులు ఎందుకు తెరుస్తున్నావు? నీ చెవులు ఎలా ఉండాలి? దేవుని స్వరం వినే చెవులు ఎలా ఉండాలి? సైతాను స్వరం ఎందుకు వింటున్నావు? సైతాను పట్టుకున్నటువంటి వాళ్ళు స్వరం ఎందుకు వింటున్నావు? ఎందుకు నీవు అలా మన్నమతురాలు అయిపోయావు? ఈ రోజులు ఏ రోజులు ఇవి? తిండి వలనను ఇహలోక సంబంధమైన వాటి వలనను మత్తుడవై ఉండకూడదు, మెలకుగా ఉండాలి. దీస్ ఆర్ లాస్ట్ డేస్. ఈ ఆఖరి దినాలు కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం 28వ వచనం చూద్దాం. నాకైతే దేవుని పొందు ధన్యకరము. అంతే, నీ గ్రహింపు వచ్చింది. నాకు ఏమి ఉన్నా లేకపోయినా పర్లేదు. 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. ఏది అంత గ్రహింపు వచ్చింది. నువ్వు అన్నమాట చెప్పగలవా? ఆయన చదువు కూర్చో, దేవునికి తలంపేస్తూ. ఎందుకు వాళ్ళు చూసి వీళ్ళు చూసి వాళ్ళు ఫ్లరిష్ అయిపోతున్నారు, వీళ్ళ పైకి వచ్చేస్తున్నారు, వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు, వీళ్ళకన్నీ ఉన్నాయి. నాకేం వచ్చింది భక్తి భక్తి భక్తి, దేవుడా 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 అని ఎలా తయారైన వాళ్ళకుందా? ఇది ఆకాశం అంతా దేవుడు ఉన్నాడు. నియర్నెస్ ఆఫ్ గాడ్. నాకైతే దేవుని పొందు ధన్యకరమైంది. దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు ఇతను ఆశాపను. ఎందుకంటే దేవుని చంద్రలోకి వెళ్ళి తెలుసుకున్నాడు. ఆయనను వెంబడించి నిన్ను కూడా ఒక్కొక్కసారి ఎటువంటి పరిస్థితుల్లో పెట్టేస్తాడు సైతాను. కానీ దేవుని చంద్రలోకి వెళ్తే చూపిస్తాడు ఆయన నువ్వెక్కడున్నావు. నువ్వు ఆయనను ప్రేమించేదాను, ప్రేమించేవాడు, ఆయనను కోరుకున్నవాడు. ఎందుకు నువ్వు అనవసరంగా వాళ్ళ వీళ్ళని చూస్తావు? ఎందుకు వస్తున్నాయంటే మనకి ఏదో ఒక దాంట్లో మనం దూరతాం. మనం చాలామందికి నేను చెప్తాను, ఈ డోక్రాల్లో దూరొద్దని చెప్పి. దేవుడు నీకు అన్ని చేసి పెడతాడు. ఆ దూరి ఏం చేస్తారంటే దాన్ని కట్టడానికి, నెల కట్టడానికి తిప్పలు పడతాం. ఇవన్నీ నీకు అవసరం లేదు. దేవుని పొందు నీకుంటే చాలు. ప్రిటెన్షన్, మనకి ఏమి లేకపోయినా సరే ఏదో ఉన్నట్లుగా నటించడం, ఏది నీకు పని. వద్దనదాన్ని ఎందుకు చేస్తున్నావు? దేవుని సలహాలను పక్కన పెడుతున్నావు. మనకు ఫ్రిడ్జ్ ఉండాలండి అంటారు. ఆ పక్కన వాళ్ళకి ఉంది కదండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే గబుకున్న ఫ్రిడ్జ్ తీసి మనకి ఏదన్నా బాటిల్ అది ఇస్తున్నారు. మనకు కూడా ఉండాలండి. నీవే ఏం చేస్తానంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, మనకి ఇప్పుడు కొంటావు నువ్వు. ఎందుకు ఇవ్వాలి మనకు కావాలి? ఎందుకు ఇట్లా గుడ్డివారుగా మనం తయారవ్వాలి? నీ పొందు ఉన్నది నాకు చాలు. ఎందుకు ఇది ఈ దృష్టి తప్పినావు నువ్వు? మనకి ఏది అక్కర్లేదన్న మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నువ్వు? నీ ఒక గుడ్డిదానం, ఆత్మీయ జీవితంలో చచ్చిన దానం. ఎందుకు ఇవన్నీ నీకు వస్తున్నాయి? ఆశాపో అలాగా వాళ్ళు అలాగైపోయారు, వీళ్ళలాగైపోయారు, వాళ్ళు గొప్పగా అయిపోయారు అని గుడ్డిదానంలోకి వచ్చేసి. కానీ దేవుని ఆత్మ ద్వారా గద్దించబడి దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. ఎందుకు ప్రార్థనాత్మ పోగొట్టుకుంటున్నావు? ఈ వస్తువులని నీ ఎప్పుడైతే నీ హృదయంలో చేరుతున్నాయో గుడిదానం అయిపోతున్నావు. దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నావు. దేవుని ఆత్మను ఆర్పకండి ఉన్నది అంతే. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని, పరిశుద్ధాత్మను ఆర్పకండి. ఎలాగ ఆర్పేస్తావు? నీ నెత్తి మీద కొండంత భారం పెట్టుకొని దేవుని నువ్వు ఎలాగ నువ్వు స్వతంత్రంగా నువ్వు వెంబడించగలవు. మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆత్మను దుఃఖపరిచే స్థితిలోకి వచ్చేస్తున్నాము. 1 కొరింథీ 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయంలో నాకు అన్ని విషయంలో మనకు స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అది నువ్వు తెలుసుకో. నువ్వు స్వతంత్రాలు కనుక ఏది పడితే చేసేయచ్చు, ఏది పడితే కోరేయటు. ప్రతిది కూడా దేవుని చిత్తం కనుక్కుంటున్నావు. అన్నీ చేయదగినవి కావు. అది పాపం కాకపోవచ్చు. కానీ విశ్వాస యొక్క జీవితం వేరు, లోకస్తుల యొక్క జీవితం వేరు. ఎందుకు డబ్బు అన్నదాన్ని మనం నటించాలి? డబ్బు లేనప్పుడు
ఎందుకు అప్పుల్లోనికి వెళ్ళాలి? దేవుడు అన్ని ఇస్తాడు, అందరికంటే కూడా మనల్ని ఎత్తైన స్థలంలో పెడతాడు. కేవలం ఆయన పొంది ఉంటే చాలు. నీకు అన్నీ చేయగలను, అన్నీ చేయదగినవి కాదు. ఇది నేర్చుకో. ఏది పడితే చేసేయటం కాదు, ప్రతిది కూడా మనం పరీక్షించాలి. ఏ పని చేస్తే దేవుని ఆత్మను పోగొట్టుకుంటాను గ్రహించుకో. తెలిసి ఎందుకు వెళ్ళిపోవాలి? గనక పౌలు ఏమంటున్నాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 3 సేవకులను పిలిచాడు. ఇద్దరేమో బలా నమ్మకమైన మంచి దాష్ట అనిపించుకున్నారు. ఇతడు అది చేయలేదు. ఏది చేయలేదు? దేవుని చిత్తాన్ని వెంబడించలేదు. ఎందుకు అది ఇది తగిలించుకోవాలి? ఎందుకు వైభవంగా ఉండాలి? దేంట్లో పడిపోతున్నావు? అన్నీ చేయదగినవి కావు. స్వతంత్రత ఉందా? ఏదైనా చేయొచ్చు. ఎందుకు నేనెవడో ఎందుకు ఇది చేసావు, ఎందుకు ఇలా ఉన్నావు, ఎవడు అడగడు. నేను నీ బంధువులు ఎవరు అడగరు. కానీ పరిశుద్ధాత్మను తొక్కుపరుస్తున్నావు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము కొరకు సమస్తమును నష్టముగా అది ఎంచుకొనుచున్నాను. చేయాలి. సమస్తము నష్టమే. చేయగలవని చేసేయటమేనా? నేను ఎవరు అడ్డుపెట్టట్లేదని చేసేయటమా? ఎవరికి తెలియదని చేసేయటమేనా? నీ ఇష్టం. నీ ఏ తలసా చేసేస్తావు. అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి నీకు. ఈ లోకం కాదు నీకు కావాల్సి. నీ రక్తంలో ఉంది నీ లోకం అనేది. ఆయన రాజ్యం, ఆయన నీతిని మొట్టమొదటి పెట్టు. నీకు కావాల్సిన ఆయన ఇస్తాడు. ఎందుకు వేరేది కోరుకుంటున్నావు? దేవుడు కోరుకున్నటువంటి దాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వు ఎందుకని ఇలా ఉంటావు? దీని వలన నీకు వేదన వస్తుంది. యు ఆర్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిగ్రెటింగ్. అయ్యో ఎందుకు చేశాను, అయ్యో ఆ పని ఎందుకు చేశాను, ఇప్పుడు అంతా తీర్చవలసి వస్తుంది కదా, అయ్యో ఎందుకు అలాగా చేయవలసి వచ్చింది. అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలని అవన్నీ వదిలేసుకో. ఏదైతే కావాలనుకున్నావు ఇప్పుడైనా వదలవాను. ఎంత భయంకరమైన పట్టుబట్టావు నువ్వు. అంతే లోకస్తురాలుగా. ఎంతకాలం నీకు లోకం కావాలి? ఫిలిప్పీ 3 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని. విశ్వాసమును బట్టి. విశ్వాసం లేదు నీకు. ఇలా చేయాలి, అలా చేయాలి, అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి. అంతా ఏంటది? ఈ సొంత జ్ఞానం. ధర్మశాస్త్రం వల్ల నీతి కాదు, క్రీస్తు వల్ల నీతి కావాలి నీకు. క్రీస్తు వల్ల నీతి ఎవరు సంపాదించారు? పౌలు సంపాదించారు. అందుకని ధైర్యంగా మాట్లాడతాను. ఈ పౌలు సంగతి మనకు వస్తే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చూస్తే మొదటి 2 వచనం చూద్దాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. రిలీజియస్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి పత్రికలు తెచ్చుకున్నాడు. పర్మిషన్ లెటర్స్. వీళ్ళందరినీ జైలు వేయడానికి కానీ, శిక్షించడానికి కానీ, ఈడ్చుకొని వెళ్ళిపోవడానికి కానీ. ఇంటి ఎంటాచి వచ్చాను. ఇంటి ఎంటాచి వచ్చి కానీ స్టెఫన్ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఆ వస్త్రాల దగ్గర ఉన్నాడంట. అతని ముఖం ఎలా ఉంది? ప్రకాశిస్తుంది. దేవదూత ముఖం వలి. వీళ్ళందరూ చూశారు కదా, పౌలు కూడా చూశాడు కదా. అయినప్పటికీ దానికి సమ్మతించాడు. పౌలు సమ్మతించినను అతని ముఖం దేవదూత ముఖంలాగా ఉందని చూసి కూడా తన హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వాడు. అందుకని ఎంత భయంకరంగా ఉన్నటువంటి నేను ఈ శ్రమ అనుభవించడానికి నేను సరిపోను. అసలు ఈ ధన్యత, ఈ శ్రమ ధన్యత. నువ్వేమనుకుంటున్నావు? శ్రమ అంటేప్పటికి ఏడుస్తున్నావు. శ్రమ పొందలేకపోతున్నావు. నాకు శ్రమ వద్దు అంటున్నావు. శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎలా కనబడుతున్నావు? సరిగ్గా సమయం వచ్చేవాడికి నువ్వు ఓడిపోతావా? ఎంత తెలిసి కూడా ఈ సౌలు కఠినపరుచుకున్నాడు. నీవు కూడా సౌలులా కఠినపరుచుకుంటున్నావు. ఎంత విచారం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘాన్ని పాడు చేసేవాడు. ఇప్పుడు ఆయన్ని జ్ఞానం చేసుకుంటున్నాడు. ఎంత భయంకరుడనే. ఏంటి నాకు దేవుడు ఇది ఇచ్చాడు ఏంటి? ఆయన సేవకు నన్ను పిలుచుకున్నాడు ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై. చంపాలని కాదు, ఎలాగైనా సరే ఈ క్రీస్తు పేరు రాకూడదు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం విశేషాసక్తి గలవాడనై
నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యము నొందుతునని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. మత ప్రవిష్టుడుగా ఈ ఎంతో ఆధిక్యత పొందినటువంటి వాడు, కానీ శరీర సంబంధమైన మనసు తీసేశాడు, ఆత్మానుసారమైన మనసును సంపాదించుకున్నాడు. ఎంత ధన్యత! రోమ 8:7. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు గుర్తించుకో, దేవునికి విరోధమై ఉన్నది. బాగా గుర్తించుకోండి. శరీరానుసారమైన మనసు చాలా మందిని పీడిస్తాం. దేవునికి విరోధమైన మనసు పట్టుకుంది. నేను సంతోషవంతకు లేదు నీకు. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. దేవుని సంబంధమైన దేనికి లోబడదు, అసలు ఏ మాత్రమును లోబడలేదు. మాత్రం కూడా లోబడదు. నీ యొక్క శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. 9వ. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని ఆత్మ స్వభావం కలిగిన వారే, ఇంకా శరీర సంబంధం దుఃఖం ఉండనే ఉండదు. శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. వాడు వాడు కాదు. ఇంకను నువ్వు ఆత్మానుసారంగా మారట్లేదు. ఇంకను శరీర సంబంధిగా నేను మిగిలిపోయావు అంతే. సాధారణ అందుకే నేను మాటికి ఏం చేస్తున్నాడంటే ఎక్యూజ్ చేస్తున్నాడు. వాడు ఎక్యూజ్ చేస్తూ ఉంటాడు. కానీ దేవుని ఆత్మ కలిగిన వాడు అయితే వాడు నిన్ను నిందించినప్పుడు తిరిగి కొడతావు. వాడి నిందలు నువ్వు తీసుకోలేవు. ఎప్పుడైతే నువ్వు మనిషి స్వభావంలోకి వస్తావో ఈ నిందలన్నీ అది నేను గుచ్చుకుంటూ ఉంటుంది. ఆవిడ నిందించినప్పుడల్లా తీసుకుంటూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు. ఏం చెప్పాలి? వీటన్నిటిని నేను యేసు రక్తంలో నేను కడుక్కొని జయం పొందాను, క్షమాపణ పొందాను. 24వ అధ్యాయం సామెతలు 14వ. నీ ఆశ భంగము కానే నీ ఆశ భంగం కానేరదు. ఆయన సోదరు కూర్చు. ఆయన పెండిలో నుండి మస్టును తీసివేసినట్లు నీలో ఉన్న మస్టు అంతా ఏమేం చేరిందో, ఏమేమి లోకం జరిగిందో అన్నీ చేయదగినవి కాదు. గుర్తించు. అన్నీ చేయగలను, అన్నీ చేయదగినవి కాదు. ఈ జ్ఞానం నీకు కావాలి. ఏదైనా పర్వాలేదు. పక్కవాళ్ళు ఎలా చెప్తున్నారు, బంధువులు ఎలా చెప్తున్నారు, బంధువులు ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం వస్తువులు కనపడలేదు, ఇదే ఏడుపు నీకంతే. దానివల్ల ఎలా తయారవుతున్నావు నువ్వు? సోమరమైన చెడ్డదాసుడు అన్నట్లుగా ఉన్నావు. రేపు ఆయన వస్తే నిన్నే ఆయన కోరుకుంటే నువ్వు చేసినటువంటి ప్రతి కార్యం విషయంలో లెక్క చెప్పాలి. దేవునికి ఛాన్స్ ఇచ్చినప్పుడు పక్క తోసేసి నాకేమి తెలియదు అన్నట్లుగా ఉంటున్నాము. ఆయన నీ ఆంతర్యమును ఎరిగినవాడు. పశ్చాత్తాపడు. ఆశవ పశ్చాత్తాపడినట్లుగా పశ్చాత్తాపం. పౌలు చూసినట్లయితే ఒకటేమన్నాడు, ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ వెనక ఏది కావాలో దాన్ని పట్టుకొని ఆయన ఉన్నతమైన పిలుపునకు కలిగి బహుమానం కొరకు పరిగెత్తడానికి మల్ల మార్గంలో అనుకురా. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.